సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. పోలీసుల ఆలోచనలకు ధీటుగా స్కెచ్లు వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఓటీపీ, డిజిటల్ అరెస్టుల పేరుతో బాధితుల్ని నిట్టనిలువున ముంచుతున్నారు. పోలీసులు ఎంత హెచ్చరించినా జనాలలో మాత్రం ఈ విషయంలో మార్పు రావడం లేదు. రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కమిషన్ల ఆశ చూపి యువతను సైబర్ మోసాల ఉచ్చులోకి లాగుతున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని కోదాడ పరిసర ప్రాంతాల్లోని చాలా మంది యువతీ యువకులు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. దాదాపు 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సిసిఎస్ భవన్లో సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వివరాలను వెల్లడించారు. ఇద్దరి అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోదాడ, మునగాల, నడుగుడం మండలాలలో అనేక మంది యువతీ యువకులను ట్రేడింగ్లో లాభమంటూ సైబర్ నేరగాళ్లు ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తెలంగాణలో రోజు పెరిగిపోతున్నటువంటి సైబర్ మోసాల విషయంలో పోలీసులు లోతుగా విచారిస్తున్న కొద్దీ విస్తుగొల్పేటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ జనవరి 10వ తారీఖున పోలీసులు అరెస్ట్ చేసినటువంటి 23 మందిలో తెలంగాణకు సంబంధించి సూర్యాపేట జిల్లా కోదాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 గ్రామాలకు సంబంధించినటువంటి పేర్లు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడ 500 మంది యువత కూడా ఆన్లైన్ ట్రేడింగ్కు పాల్పడుతూ కూడా సైబర్ మోసగాళ్ళకి ఏజెంట్లుగా మారి డబ్బులు సంపాదిస్తున్నారు, విచ్చలవిడిగా క్రైమ్కు పాల్పడుతున్నారని చెప్పేసి డీసీపీ కవిత కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా కోదాడతో పాటు మునగాల, నడుగూడెం పరిసర ప్రాంతాలు కూడా ఉలికిపాటు గురైనటువంటి పరిస్థితి. ఆన్లైన్ ట్రేడింగ్కు అలవాటు పడి ఇక్కడ ఉన్నటువంటి సామాన్యుల నుంచి బ్యాంక్ ఖాతాలు తీసుకొని వాళ్ళ ద్వారా ఆ బ్యాంక్ ఖాతాల ద్వారా నగదును బదిలీ చేస్తూ క్రిప్టోగా మారుస్తూ డాలర్ల రూపంలోకి ఎక్స్చేంజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సామాన్యులు ఎవరైతే నిరుపేదలు ఉంటారో, మామూలుగా చదువురాని వ్యక్తులు కావచ్చు, ఆ డబ్బులు ఎవరికైతే అవసరం ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ పేరు మీద అకౌంట్లు విచ్చలవిడిగా అకౌంట్లు తెరిపించడంతో పాటు ఆ అకౌంట్ల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. 23 మంది సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి 23 మందిలో ప్రస్తుతం అయితే మునగాలకు సంబంధించి, మండలానికి సంబంధించి ఆక్పాంలో కావచ్చు, సిరిపుర, వల్లభపురానికి సంబంధించి ఇద్దరిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరికొంతమంది ఎవరైతే ట్రేడింగ్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సార్ మాట్లాడదాం, ఆక్పాంలకు సంబంధించి సామాజిక కార్యకర్తలు ఉన్నారు, చెప్పండి. ప్రధానంగా మీ ఊరు పేరు మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆన్లైన్ ట్రేడింగ్ విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారండి? చాలా బాధాకరం. మా గ్రామం పేరు ప్రపంచవ్యాప్తంగా అంటే ట్రేడింగ్లో మా ఊరు ఉండటం చాలా బాధాకరం. దీనికి మేము చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే మా గ్రామ యువత ఒక మంచి పేరుకి, మా ఊరు గ్రామం అంటే ఒక మంచి పేరుంది. మరి అలాంటి పేరుని మా ఊరిలో కొంతమంది యువత అంటే చెడు వ్యసనాలకు బానిసై ఇట్లా ట్రేడింగ్ చేస్తూ అంటే సైబర్ ఉచ్చులో చిక్కుకోవడం చాలా బాధగా ఉంది. దయచేసి ఇటువంటి విషయాన్ని పోలీసు వారు కొంచెం దృష్టి సారించి ఎవరెవరైతే యువత ఏం చేస్తున్నారు ఏంటన్నది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మానిటరింగ్ చేసి దయచేసి ఎక్కువ శాతం పోలీసు వారు కానీ, మిగతా నాయకులు కానీ, ఇక్కడున్న నాయకులు కానీ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేపథ్యంలో అవగాహన పెంచుకోవాల్సినటువంటి తల్లిదండ్రులు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ ట్రేడింగ్ చేస్తూ కూడా విచ్చలవిడిగా సైబర్ మోసాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సైబర్ నేరగాళ్లకు ఏజెంట్లుగా మారి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో పెడదవ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వ్యవహారంలో పోలీస్ శాఖ కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ట్రేడింగ్ చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళకి సరైన మార్గంలో వెళ్ళేలాగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. శ్రీనివాస, పాషం అశోక్, సాక్షి టీవీ, కోదాడ. సైబర్ మోసాలకు పాల్పడిన అలాంటి వారికి ఏజెంట్లుగా మారి ట్రేడింగ్ చేసిన కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. తల్లిదండ్రులే ట్రేడింగ్ చేయాలి అని ప్రోత్సహించడం క్షమించరానిది అని అన్నారు. పదే పదే మోసాలకు పాల్పడితే పీడీ యాక్ట్లు కూడా నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న డీఎస్పీ శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మామూలుగా సైబర్ మోసాలంటే రాజస్థాన్, భరత్పూర్, ఛత్తీస్గఢ్, ఇటు బీహార్లోని కొన్ని ప్రాంతాలు వినిపించేది. ఇప్పుడు తాజాగా తెలంగాణలోని కోదాడ పరిసర ప్రాంతాల్లో 3 గ్రామాల పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో క్రిప్టో కరెన్సీతో పాటు సైబర్ మోసగాళ్ళ చేతిలో పడి కొంతమంది యువత కమిషన్ ఆశపడి యువత కూడా ఆ నేరాల బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా డీసీపీ కవిత వెల్లడించినటువంటి వివరాల ప్రకారం తెలంగాణకు సంబంధించినటువంటి కోదాడ పరిసర ప్రాంతాల గ్రామాలకు సంబంధించినటువంటి యువత కూడా అందులో పాల్పంచుకున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో అనేక సైబర్ మోసాలపై అనేక అవగాహన కార్యక్రమాలు కూడా పోలీసులు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం, మనతో పాటు కోదాడ డీఎస్పీ శ్రీధర్
రెడ్డి గారు ఒకసారి అడుగుదాం. చెప్పండి సార్, ప్రధానంగా కోదాడ పేరు వినిపిస్తుంది. మీరు గతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇట్లాంటి సైబర్ మోసాల్లో పాల్పంచుకుంటూ ఎట్లాంటి కేసులు పెడతారు? ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోసము, నమ్మక ద్రోహము, మోసం కింద కూడా ఈ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అయితే మీరు అన్నట్లు వీళ్ళు సైబర్ నేరస్తులు కారు. సైబర్ నేరస్తుల వలలో వీళ్ళు ఒక రకంగా తెలిసి అత్యాశకు పోయి వీళ్ళు బాధితులు కావడం జరిగింది. క్రమంలో వీళ్ళు కూడా నేరస్తులుగానే పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆ వచ్చే అక్రమ సొమ్ములో కొంత సొమ్ము ఆశపడి వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని తెలిసి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది చట్టపరంగా తప్పు. అది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ తెలియక అనే పదం రాదు, ఎందుకంటే వీళ్ళంతా కూడా మాకు తెలిసిన నాకున్న సమాచారం మేరకు టెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒత్తిడి అని వినబడ్డది. కానీ పేరెంట్స్ అయినా ఎవరైనా కూడా ఒక బ్యాంక్ అకౌంట్, నా బ్యాంక్ అకౌంట్ నేను వేరే వాళ్ళ చేతుల్లో లావాదేవీలు జరుపుకునేందుకు వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది పూర్తిగా అది చట్టపరంగా తప్పు. సో వీళ్ళు సైబర్ నేరాలకు పాల్పడలేదు. సైబర్ నేరాలు పాల్పడేవారు వీళ్ళ ఖాతాలని ఆధారంగా చేసుకొని బాధితుల దగ్గర నుంచి వీళ్ళ అకౌంట్ల ద్వారా అమౌంట్ని మళ్లించడం జరిగింది. అదేవిధంగా ఈ క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ వ్యవహారాల్లో కూడా వీళ్ళ అకౌంట్లను యూజ్ చేసినట్లు తెలిసింది ప్రాథమికంగా. అది పూర్తిస్థాయి విచారణ అనేది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి జరుగుతున్నది. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఈ సైబర్ మోసాలు కావచ్చు, ట్రేడింగ్ సంబంధించి యువతకు కావచ్చు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్తారు? అదే చెప్తున్నాను, మనము ఈ రోజున బ్యాంకు కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ చూసుకున్నా కూడా ఎక్కువలో ఎక్కువ 12 నుంచి 14% రాబడి ఉంది. సో తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో మనము అమౌంట్ రావాలనే ఆశ ఏదైతే ఉందో అదే నీ అత్యాశనే నిన్ను సైబర్ క్రైమ్ బారిన పడేస్తుంది. కొంత అప్రమత్తత, జాగ్రత్తత అనేది ఎలా తీసుకోవాలంటే నేను చెప్పాను. తప్పుడు లింకులను, సింపుల్గా సోషల్ మీడియా ద్వారా వచ్చే లింకులను కన్ఫర్మేషన్ లేకుండా, ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా మీరు వాటిని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. అత్యాశకు వెళ్ళి సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుంటే జేబులు గుల్ల కావడంతో పాటు జైలు పాలు కావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా డిఎస్పీ శ్రీధర్ రెడ్డి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సైబర్ మోసాల మీద పోలీస్ శాఖ ఎప్పటికప్పటికి జనాలతో పాటు సామాన్య ప్రజలను కూడా అప్రమత్తం చేసేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతుందని చెప్పేసి ఆయన అంటున్నారు. నేను శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, కోదాడ.